ఆది పితరులు వారి కుటుంబ రక్షణ కొరకు, ప్రభు ఇచ్చే విమోచన కొరకే జీవించారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత తెలుసు. ఈరోజు మన యొక్క ఆరాటం ఏంటి? మన కుటుంబం కొరకైన ఆరాటం ఏంటి? మన వ్యక్తిగత జీవితాల కొరకైనటువంటి ఆరాటం ఏంటి? ప్రభు ఇచ్చేటువంటి రక్షణ, ఆ విమోచన దినము ఆయనలో ఎదుట అదేనా? లేకపోతే వేరే వేరే విషయాలా? దేని కొరకు మనం ఆకలి కొంటూ ఉన్నాం? మన కుటుంబం కొరకైనటువంటి హంగర్స్ ఏమై ఉన్నాయి? నా ప్రార్థన నా కుటుంబం కొరకు, నా జీవిత భాగస్వామి కొరకు, నా బిడ్డల కొరకు ఏదై ఉన్నది? ఎక్కువగా నేను దేని కొరకు ఆశపడుతున్నాను? వాళ్ళు ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు వారిలో ఎదగాలి అనేది నా అత్యధికమైన ప్రార్థన, లేకపోతే వాళ్ళ యొక్క కేవలము భౌతిక అవసరతల కొరకే ప్రార్థన అంతా చేస్తున్నాను? ఏది నా ఆరాటం? హవ్వమ్మ గారు, ఆదాము గారు వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే, లేకపోతే హవ్వమ్మ గారు ఆదాము కొరకు, ఆదాము గారు హవ్వమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తే, వాళ్ళ ప్రార్థనలో ఖచ్చితంగా భౌతిక అవసరాల కొరకు 1-2 లైన్లకు మించి ఉండదు. ఒక గంట ప్రార్థన చేస్తే గంట కూడా 2-3 నిమిషాలు మించితే మొత్తం అంతా కూడా ఆ కుటుంబం కొరకు విమోచించబడాలి, రక్షించబడాలి, ప్రభువుతో సత్సంబంధాలు నెలకొల్పాలి. అదే వాళ్ళ యొక్క ఆశ, వాళ్ళ కుటుంబం కొరకు ఆశ. సో సీడ్స్ అన్నీ గుర్తించగలిగేంత ఆధ్యాత్మిక జ్ఞానంతో హవ్వమ్మ గారి యొక్క జీవితము చివరిలో మనం చూస్తాం. నాకున్న స్పిరిచువల్ జ్ఞానం ఎంత? ఆలోచన చేద్దాం. మనము ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతవరకు మన యొక్క ప్రాధాన్యతలు, ప్రయారిటీస్ ఉన్నాయి? ఏం చేస్తున్నాం మనం? లోకమును దాని ఆశయు గతించిపోతాయి, దేవుని వాక్యము నిత్యము నిలుచు. అదేనా మన ప్రాధాన్యత?